దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఈరోజు ఆ రెండవ లైన్ మనం ధ్యానం చేద్దాం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటంటే, మన ఇల్లు వర్ధిల్లాలి అనగా ఏం చేయాలి, మన కుటుంబాలు వర్ధిల్లాలనగా ఏం చేయాలి, మన ఇంటిలో దేవుని దీవెనలు దేవుని సహాయం ఉండాలి అంటే ఏం చేయాలి. కుటుంబాన్ని కలిగిన ప్రతి ఒక్కరికి అవసరమైన సందేశం. ఎవరికైనా కుటుంబం లేకుండా ఉంటుందా? నాకు తెలిసి దయ్యానికి దేవదూతలకు కుటుంబాలు ఉండవు, మిగిలిన అందరికీ కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ ఏ మస్ట్ మెసేజ్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి ఖచ్చితమైనటువంటి సంపూర్ణమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి సందేశం. సో ఈరోజు మన ఇల్లు ఆశీర్వాదకరంగా వర్ధిల్లాలి అంటే ఏం చేయాలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి మాట, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. మొట్టమొదటిగా అసలు సామెతల గ్రంథం ఏంటిది, ఎందుకోసం దేవుడు సామెతల గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు అనేటువంటిది మనము ధ్యానం చేద్దాం. ఆ తర్వాత యథార్థవంతుల గుడారాన్ని దేవుడు ఎప్పుడు వర్ధిల్ల చేస్తాడు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. సామెతల గ్రంథం అంతటిని మనం గమనిస్తే ఒకే ఒక పేరు పెట్టవచ్చండి, ఇది జ్ఞానాన్ని తెలివితేటలను నేర్పించేటువంటి గ్రంథం. ఇప్పుడు పరమగీతాన్ని మనం చూసామంటే పేరులోనే ఉంటుంది. అది పరలోకంలో ఉండేటువంటి ప్రియునికి, భూలోకంలో ఉండేటువంటి దేవుని సంఘానికి అది ఒక గీతముగా, దట్ ఈస్ ఎ కాన్వర్సేషన్ ఆర్ ఇంటరాక్షన్ ఆర్ ఎ లవ్ అఫేర్ బిట్వీన్ గాడ్ అండ్ హీస్ బ్రైడ్. ఒక్కొక్క పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథంలో రాబోయేటువంటి కాలంలో జరగబోయేటువంటి సంఘటనలు వివరిస్తుంది. ఆదికాండం మనం చూస్తే అది ప్రారంభాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. ఏది ఎలా ప్రారంభమైందో ఆదికాండం మనకు తెలియజేస్తుంది. మరి సామెతల గ్రంథంలోకి వస్తే అన్ని సామెతలు మనం గమనిస్తాం. ఈ సామెతలు మనకు అవసరమైన జ్ఞానాన్ని, మనకు అవసరమైనటువంటి తెలివితేటలను ప్రసాదించేటువంటిది. దేవుని బిడలారా, అంటే ఏంటి తెలివితేటలు, ఏ రకంగా తెలివితేటలు వస్తాయి, ఏ రకంగా మన జ్ఞానాన్ని పొందుకోవచ్చు అంటే, సామెతలు అనేటువంటిది ఏ రకంగా ఉంటుందంటే, దేవుని కళ్ళలో నుంచి మన ఒక్కొక్క పరిస్థితిని చూడగలిగినటువంటిదే. త్రూ ద ఐస్ ఆఫ్ గాడ్ వీ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే దేవుని యొక్క కళ్ళుగా ఈ యొక్క సామెతల గ్రంథాన్ని చెప్పవచ్చు. నేను చూచేది కరెక్టే కాదా అనేటువంటిది, నేను వినేటువంటిది కరెక్టే కాదా, నేను చేసేటువంటిది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి దేవుని యొక్క నేత్రముగా ఉండేటువంటిదే బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ అండి, సామెతల గ్రంథం. ఈ సామెతల గ్రంథాన్ని మెజారిటీ పోర్షన్ సొలొమోను రాశాడు. వాస్తవానికి సొలొమోను దాదాపు 3000 సామెతలు రాసినట్లుగా రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో మనం గమనించగలం. హీ వ్రాట్ 3000 ప్రావర్బ్స్ అండి, 3000 సామెతలను సొలొమోను రాశాడు. కానీ కేవలము 800 సామెతల గ్రంథంలో మనం చూస్తాం. 3000 రాశాడండి, 3000 రాశాడు. కానీ ఆ 3000లో అన్నీ సమకూర్చబడినప్పుడు దొరికినవన్నీ కలిపితే కేవలం 800 సామెతలే సామెతల గ్రంథంలో ఉన్నాయి. ఈ సామెతల గ్రంథంలో నేనంటాను, ఇది మన జీవితాలకు అవసరమైనటువంటి ఒక మెడిసిన్, అవసరమైనటువంటి ఒక మందుగా, లేకపోతే విటమిన్స్గా మనకు ఉపయోగపడుతుందండి. నేనంటాను, ప్రతిరోజు సామెతలు ఏదో ఒకటి నువ్వు చదివి ధ్యానం చేస్తే నీ వ్యక్తిగత జీవితానికి, నీ శరీరానికి, నీ కుటుంబ జీవితానికి, లేకపోతే నీ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో ఏ రకంగా ఉండాలి అని ఇట్ విల్ గైడ్ యూ, ఇట్ విల్ గివ్ యూ బూస్ట్, ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ ఇట్ విల్ స్ట్రెంగ్తన్ యూ. అది నిన్ను బలపరుస్తుంది, అది నీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. మరి ఈ సామెతల గ్రంథంలో ఇంతవరకు చూసాం కదా, 14వ అధ్యాయం 11వ వచనం, ఎవరి గృహాన్ని దేవుడు దీవిస్తాడంట, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఇక్కడ 2 పదాలు మనం చూస్తాం. ఒకటి యథార్థవంతులు, రెండవదిగా
గుడారము. ఒకటి యథార్థవంతులు, రెండవదిగా గుడారము. దేవుని బిడ్డలారా, ప్రతి వాళ్ళకు ఒక ఇంటి పేరు ఉంటుంది కదా. నాకు ఒక ఇంటి పేరు ఉంటుంది, మీకు ఒక ఇంటి పేరు ఉంటుంది. ఇంటి పేర్లు లేకుండా ఉండేటువంటిది సర్వసాధారణంగా ఉండదు. లేకపోతే ఫారిన్ కంట్రీస్లో కూడా మనం చూస్తే వాళ్ళకు కూడా కొన్ని సర్నేమ్స్ అనేటువంటివి ఉంటాయి. వాళ్ళకి చాలా వెరైటీగా ఉంటాయిలేండి, మనలాగా ఉండవు. మనవి వాళ్ళకి వెరైటీగా ఉంటాయి, వాళ్ళకు మనకు నవ్వొచ్చే రకంగా ఉంటాయి కదా. సో కాబట్టి ప్రతి వాళ్ళకు వాళ్ళ యొక్క ఒక గుర్తింపు ఉంటుంది ఇంటి పేరుకు. మా వంశం ఇది, మా తరం ఇది, మా బ్యాక్గ్రౌండ్ ఇది, మేము ఎవరము అని చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ బైబిల్లో వ్రాయబడింది, దేవుడంట ఎవరిని దీవిస్తాడంటే నీ ఇంటి పేరు ఏదో దాన్ని బట్టి కాదు, నీ ఇంటిలో యథార్థత ఉందా అంటే నీ జీవితంలో యథార్థంగా నువ్వు జీవించాలి. యథార్థంగా జీవించే వారినే దేవుడు దీవిస్తాడు. మరి యథార్థత ఏంటి, తర్వాత భాగంలోనికి వస్తాను. రెండవదిగా వ్రాయబడింది గుడారము. నాకు ఈ భాగం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది సొలొమోను రాసినటువంటి సామెతలు కదా. మరి సొలొమోను దేవుని కొరకు గొప్ప మందిరాన్ని కట్టాడు. హి హస్ బిల్డ్ ఏ కాంక్రీట్, అంటే నేను అనేది స్లాబ్ వేసినటువంటిది కాదు, ఒక స్ట్రాంగ్ బిల్డింగ్ను దేవుని మందిరంగా నిర్మించాడు. తన జ్ఞానాన్ని ఉపయోగించాడు, తన తెలివితేటలను ఉపయోగించాడు, అద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మించాడు. దేవుని మందిరం గుడారంలో లేదు. ఆ దినాల్లో ఇల్లు గుడారాల్లో లేవు. సొలొమోను కాలంలో గుడారములు లేవు. ఆ కాలంలోనే ఇల్లు ఉన్నాయి. మరి సొలొమోను ఏమని చెప్పొచ్చు తెలుసా, యథార్థవంతుల ఇల్లును దేవుడు వర్ధిల్ల చేస్తాడని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఏంటి సొలొమోను, నువ్వు జ్ఞానవంతుడని బైబిల్ చెప్తుంది కదా, మరి నువ్వు ఏమని చెప్పాలి, నీ కాలంలో గుడారాలు లేవు, లేదా రాబోయేటువంటి కాలంలో కూడా గుడారాలు ఉండవు. ఎందుకంటే అప్పుడే లేకపోతే ఇప్పుడు అసలు గుడారాలు లేవు. ఎప్పుడో మనకు అవసరం కావడానికి, లేకపోతే టెంపరీగా మనం వేసుకునేటువంటిది గుడారం. ఇల్లు అనేటువంటిది టెంపరీ కాదు కదా. మరి టెంపరీ కానప్పుడు సొలొమోను ఎందుకు నువ్వు గుడారం అన్నావు? గుడారం అనడంలో ఉద్దేశం ఏంటిది? దేవుని బిడ్డలారా, దేర్ ఈస్ అ మీనింగ్ ఫర్ దాట్. There is a meaning for that. There is a spiritual meaning for that. దానికి ఒక అర్థం ఉంది, దాన్ని చెప్పడంలో ఒక ఉద్దేశం ఉంది. ఇంటికంటే గుడారానికి ఎక్కువైన కష్టాలు ఉంటాయి. గుడారము అంత స్ట్రాంగ్ కాదు. గుడారము అంతగా అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేదు. గుడారం అనేటువంటిది ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎ పర్మనెంట్ వార్. ఇట్ కెన్ బి అఫెక్టెడ్ ఆర్ ఇట్ కెన్ బి ప్రోన్ టు ఎనీ టైప్ ఆఫ్ అటాక్. ఏదైనా ఆ గుడారానికి జరగవచ్చు, ఏదైనా ఆ గుడారానికి రావచ్చు, ఏదైనా ఆ గుడారంలోనికి ప్రవేశించవచ్చు. దేర్ ఈజ్ నో ప్రాపర్ సెక్యూరిటీ, దేర్ ఈజ్ నో ప్రాపర్ ప్రొటెక్షన్. ఆ గుడారముకు సరి అయినటువంటి భద్రత ఉండదు, సరి అయినటువంటి క్షేమం కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు సొలొమోను అంటున్నాడు, కుటుంబము ఏ రకంగా ఈ లోకంలో అనేకమైన సమస్యలకు గురి అవుతుందో, కుటుంబం అనేటువంటిది అనేకమైనటువంటి ఆటుపోట్లకు ఏ రకంగా గురవుతుందో అది జ్ఞాపకం చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి సొలొమోను అంటున్నాడు, ఇది గుడారమే. అఫ్ కోర్స్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ బిల్డింగ్, అఫ్ కోర్స్ యు ఆర్ లివింగ్ ఇన్ అపార్ట్మెంట్, అఫ్ కోర్స్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డూప్లెక్స్ హౌస్, అఫ్ కోర్స్ యు ఆర్ హ్యావింగ్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ హౌస్ అండ్ వెల్ ప్రొటెక్టెడ్ హౌస్. నీ యొక్క ఇల్లు భద్రము చేయబడిన గృహం కావచ్చు, నీ ఇల్లు చక్కగా అన్ని జాగ్రత్తలు తీసుకొని నిర్మించినటువంటి ఇల్లే కావచ్చు, తరతరాలు మన్నికనిచ్చే సిమెంటుతో రాడ్స్తో కట్టిండవచ్చు. బట్ స్టిల్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ప్రాబ్లం. ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్య అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇల్లు అంటే ఖచ్చితంగా పొయ్యి ఉంటుంది. ఆ పొయ్యి లేని ఇల్లు అంటూ ఏది ఉండదు. అది గ్యాస్ స్టవ్ లేకపోతే పొట్టుతో చేసిన ఏదో ఒక పొయ్యి ఉంటుంది. అదే రకంగా సమస్యలు లేని గృహాలు కూడా ఉండవు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సొలొమోను అంటున్నాడు, యథార్థవంతుల గుడారం. యథార్థవంతులకు కూడా బిల్డింగ్ పెట్టలేదు దేవుడు, యథార్థవంతులది కూడా గుడారమే. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిది కూడా గుడారమే. దేవుని బిడ్డలు అనబడింది కూడా గుడారమే. అంటే దేవుని బిడ్డలు కాని వారికి సమస్యలు ఉంటాయి, దేవుని బిడ్డలైన వారికి సమస్యలు ఉంటాయి, దేవుని నమ్మిన కుటుంబంలో గృహంలో సమస్యలు ఉంటాయి, నమ్మని వారికి కూడా సమస్యలు ఉంటాయి. బట్ హూ విల్ బి బ్లెస్డ్? ఎవరు దీవించబడతారు అంటే యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, మరి యథార్థవంతులు అంటే ఎవరు? వారి జీవితాలు వారి కుటుంబానికి దీవెనకరంగా ఉంటాయి అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యథార్థవంతుల గుడారము, యథార్థంగా జీవించే వారి ఇల్లు వారిదే వర్ధిల్లుతుంది. ఈ యొక్క ఆటుపోట్ల మధ్య, అడ్డంకుల మధ్య, శోధనల మధ్య మన గృహము దీవించబడుతుంది. ఎప్పుడు తెలుసా? ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు చెప్పిన యథార్థతలో ఉంటే ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి. ఇంక్లూడింగ్ యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ట్రైనింగ్లో ఉన్నటువంటి శిష్యులను చూచి యేసు ప్రభు అంటాడు, ఈ లోకంలో మీకు డబ్బు కలుగుతుంది, ఈ లోకంలో మీకు గొప్ప పేరు వస్తుంది అని చెప్పాల. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ త్రూ ద సేమ్ పాత్. ప్రతి ఒక్కరు ఒకే మార్గం గుండా వెళుతున్నారు. అదేంటంటే ఏదో ఒక సమస్య, ఏ గృహములో ఏ భార్యాభర్తలకు, ఏ పిల్లలకు ఏ సమస్య అవి ఉంటున్నాయి. దేర్ ఇస్ నో ఎక్సెప్షన్. ఎవ్వరికి నా జీవితంలో సమస్యలు లేవు అనేటువంటిది లేదు, నా కుటుంబంలో సమస్యలు లేవు అనేటువంటిది లేదు. ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ త్రూ ద సేమ్ పాత్. ప్రతి ఒక్కరు అదే మార్గంలో వెళుతూ ఉన్నారు. బట్ వర్ధిల్లడం అనేటువంటిది కూడా ఉంటుంది. మరి ఏ రకంగా వర్ధిల్లగలం? బైబిల్లో వ్రాయబడింది, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. ఎవరు యథార్థవంతులు ప్రభా? నీ దృష్టిలో ఎవరు యథార్థవంతులు? వారి జీవితంలో యథార్థత ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? బైబిల్లో గమనిస్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం చూడండి. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. ఎవరు యథార్థవంతులు అంటే బైబిల్లో వ్రాయబడింది, చెడుతనము విడిచి నడుచుటయే. వాళ్ళ జీవితంలో చెడుతనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. సంపాదనలో చెడుతనం, క్యారెక్టర్లో చెడుతనం, వారి యొక్క వ్యవహారాల్లో, మాట తీరులో, అన్నిట్లో చెడుతనం ఉండడానికి ఉంటుంది. కానీ చెడుతనముని ఎవరైతే విడిచిపెడతారో వారి గృహమే, వారి జీవితమే దేవుని దృష్టిలో యథార్థమైనటువంటిది. వారి జీవితంనే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. వాళ్ళ జీవితంలో కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కన్నీరు రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ యథార్థవంతుడు ఎవరు తెలుసా? చెడుతనమును విడిచి నడిచేటువంటి వాడు. నీ జీవితంలో, నా జీవితంలో ప్రతిరోజు చెడు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది, చెడుగా జీవించడానికి ఒక అవకాశం ఉంటుంది, చెడుగా ప్రవర్తించడానికి ఒక అవకాశం ఉంటుంది. చెడు చేయడానికి లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ విల్ బి దేర్. కానీ నీ జీవితంలో వెన్ యూ టేక్ ఎ డెసిషన్ టు లీవ్ ఎ హోలీ లైఫ్, నాకు చెడుతనం వద్దు, నేను మంచిగా పరిశుద్ధంగా జీవిస్తాను, నా ఫ్రెండ్స్ దగ్గర, నా యొక్క ఆఫీసులో, నా యొక్క ఉద్యోగంలో, నా బంధువుల దగ్గర, నా స్నేహితుల దగ్గర, వెన్ ఐ లుక్ ఎట్ ద సెల్ ఫోన్, నేను చెడుతనాన్ని చేయను, చెడు జీవించను నేను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అలాంటి వ్యక్తినే దేవుడు యథార్థవంతుడు అంటాడు. దేవుని బిడ్డలారా, అంటే నీ జీవితంలో నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నువ్వు ఎవరవైనా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, దేవుడు పెట్టే ఫస్ట్ యార్డ్ స్టిక్ ఏంటి తెలుసా? ఆ కొలబద్ద ఏంటి తెలుసా? కొలమానం ఏంటి తెలుసా? చెడుతనం నీ జీవితంలో ఉందా? చెడుతనాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? చెడుతనం నీ జీవితంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? కొన్ని సందర్భాల్లో అన్ని పాపాలు వదిలేస్తాం, కానీ ఏదో ఒక పాపం మాత్రం మనకు అంటుకొనే ఉంటుంది. ఏదో ఒక పాపానికి మనం అవకాశం ఇస్తూనే ఉంటాం. ఏదో ఒక రకమైన పాపంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. అయినా దేవుని అడుగుతాం, దేవా నన్ను దీవించు. దేవుడు అంటాడు, యథార్థవంతుల గుడారాన్ని నేను వర్ధిల్ల చేస్తాను. దేవుని బిడ్డలారా, మానవ జీవితం ఎలాంటి తెలుసా? అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఏమని వ్రాయబడిందో. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. నా కుమారుడా అంటున్నాడు, కానీ పాపులు ఏం చేస్తున్నారంట? ప్రేరేపిస్తున్నారంట. అంటే దేవుని బిడ్డలను కూడా పాపులు ప్రేరేపిస్తుంటారు. అంటే నీ జీవితంలో పాపము చేయనట్లుగా ప్రేరేపణ అనేటువంటిది నువ్వు దేవుని బిడ్డ అయిన తర్వాత, చర్చికి వస్తున్నప్పటికీ, కానుకలు ఇస్తున్నప్పటికీ, ఇంకా బాప్తిజం తీసుకొని ప్రభు వలలో పాలు పంపులు పొందుతున్నప్పటికీ, చెడుతనము విషయంలో పాపులు ప్రేరేపిస్తూనే ఉంటారు. పాపుల యొక్క ప్రేరేపణ ఉంటుంది.
అయినా నీ జీవితంలో పాపానికి దూరం కావడానికి తీర్మానం చేసుకుంటే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడతావు. నీ కుటుంబం ఎప్పుడు వర్ధిల్లుతుంది తెలుసా? నా కుటుంబం ఎప్పుడు వర్ధిల్లుతుంది తెలుసా? ఎంతగా పాపులు ప్రేరేపిస్తుండగా, పాపం చేయడానికి అవకాశాలు పెరుగుతుండగా, పాపములో జీవించడానికి నాకు ప్రేరేపణ కలుగుతుండగా, ఎంతగా దేవుని దృష్టిలో చెడుతనమును అసహ్యించుకునేటువంటి వ్యక్తిగా నేను ఉంటానో అప్పుడే నా ఇంటిలో దీవెనలు వర్ధిల్లడం అనేటువంటిది ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఉదయాన్నే నా దగ్గరికి వచ్చాడండి. చాలా సీరియస్గా వచ్చాడు. ఏంటి బ్రదర్, ఏంటి నా జీవితంలో దేవుడు ఎందుకు నాకు సమాధానం ఇవ్వకుండా ఉన్నాడు? మీరు ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉండి, నేను నా కుటుంబం ప్రార్థన చేస్తున్నా, నేను నా కుటుంబం దేవుని దగ్గర అడుగుతుంటున్నా, దేవుడు ఎందుకు నన్ను దీవించడు? నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు రావు? వై గాడ్ ఈస్ నాట్ బ్లెస్సింగ్ మీ? నేను దేవుని దగ్గర ప్రార్థన చేయడం లేదా? మీరు ప్రార్థన చేయడం లేదా? మీరు ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నా, నా కుటుంబం ప్రార్థన చేస్తుంది, ఇతర దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు. ఏ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళినా నేను కొట్టి చేతులతో వెళ్ళను, డబ్బు తీసుకొని వెళ్తాను, నేను శ్రేష్టమైన కానుకనిస్తాను. ఆ దైవ సేవకులు నా కోసం ప్రార్థన చేస్తారు. ఏ దేవుడు నా డబ్బును చూడడం లేదా? దేవుడు ఆ దైవ సేవకుల ప్రార్థన వినడం లేదా అని సీరియస్గా మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాలేదు, ఏం సమాధానం చెప్పాలనో. అవును కదా, ఇవంతా వాస్తవమే కదా, ప్రార్థన చేస్తున్నా, ఎందుకు ఈయన ప్రార్థనకు, ఈయన యొక్క సమస్యను ప్రభు ఎందుకు తీర్చకుండా ఉన్నాడు అని నాకు చాలా బాధేసిందండి. కానీ ఆయన అడిగేటువంటి ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఆయన బాణాలు వెంబడి బాణాలు సంధిస్తుంటున్నాడు. ఎందుకు చేయడు నా జీవితంలో? ఇంకెంతకాలం నేను సఫర్ కావాలి? ఇంకెంతకాలం నా జీవితంలో కష్టాలు ఉండాలి? ఇంకెంతకాలం దేవుడు కళ్ళు మూసుకొని ఉంటాడు? ఏ దేవునికి నేను నచ్చడం లేదా? ఏం తప్పు చేశానో చెప్పండి బ్రదర్ అని నన్ను ప్రశ్నిస్తుంటున్నాడు, నన్ను కార్నర్ చేస్తున్నాడు. ఐ వాజ్ సింప్లీ సైలెంట్లీ ప్రేయింగ్. ప్రభువా, ఏం చెప్పాలనో నాకు తెలియదు. అంత లోపల ఆయన సెల్కు ఒక కాల్ వచ్చిందండి. ఆయన మాట్లాడుతూ, హలో ఎవరు అంటే, ఎవరు అటు పక్క నుంచి మాట్లాడుతున్నారు, మీరు మాకు చెప్పారు కదా ఫలానా దైవసేవకుడు మీకు పరిచయం అని. ఆయన ఇప్పుడే ఉన్నాను, ఆయన దగ్గర ఉన్నారు, మాట్లాడండి అని సెల్ ఇచ్చాడు. వాళ్ళు ఏదో ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు, ప్రార్థన చేశాను. ఆ ప్రేయర్ కట్ చేస్తుండగానే మళ్ళీ మొదలుపెట్టాడు. ఏం బ్రదర్, దేవుని గురించి అందరికీ చెప్తున్నా, వాళ్ళు కూడా మీకు ఫోన్ చేస్తున్నారు, దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నా, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నా, వై గాడ్ ఈజ్ నాట్ బ్లెస్సింగ్ మీ? ఏం అర్థం కాలేదు. ఆయన చూస్తూ ఎందుకో సెల్ ఫోను అలా స్వైప్ చేశాను. ఆ సెల్ ఫోన్లో నేను చూడని భయంకరమైనవి నా కళ్ళకు కనపడుతున్నాయి. నేను చూడకూడదు ఆ సెల్ ఫోన్లో, కానీ అవి నా కళ్ళ ఎదుట కనపడుతున్నాయి. అర్థమైపోయింది, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సేవకుల దగ్గరికి వెళ్తున్నాడు, కానుకలు ఇస్తున్నాడు, దేవుని గురించి ఇతరులకు పరిచయం చేస్తున్నాడు, కానీ తన సెల్ ఫోన్లో చెడుతనం ఉంది. హీఈస్ హ్యావింగ్ ఎ ఈవిల్ థింగ్ ఇన్ హిస్ సెల్ ఫోన్. తన సెల్ ఫోన్లో కలిగి అతడు ఏం చేస్తున్నాడంటే, వై గాడ్ ఈజ్ నాట్ బ్లెస్సింగ్ మీ? నేను దేవుని దృష్టిలో యథార్థవంతునిగా కనపడుతున్నా, ఎందుకు దేవుడు నన్ను వర్ధిల్ల చేయడంలా? హీఈస్ లుకింగ్ అట్ ద ఈవిల్ థింగ్స్. తాను చూడకూడని ఒంటరిగా తన సెల్ ఫోన్లో చూస్తూ దేవుని దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దేవుడు ఎందుకు నన్ను దీవించడంలే? హీఈస్ థింకింగ్ దట్ గాడ్ ఈజ్ ఎ ఫూలిష్ పర్సన్. దేవుడు ఒక పనికిమాలిన వాడు, దేవుడు చూడడం లేదు. ఇదిగో నా ఎదుట ఉన్నాడే ఈ సుధీర్, చూడడం లేదు కదా, అలానే దేవుడు కూడా చూడడం లేదు అనుకున్నాడు. బట్ ద సాడ్ థింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నేకెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని దృష్టిలో అన్నీ తేటతెల్లంగా ఉన్నాయి. ఈరోజు నీ కుటుంబం వర్ధిల్లడం లేదా? నీ జీవితంలో నీ కుటుంబంలో వర్ధిల్లడం కాదు కదా, డిస్టర్బెన్స్ ఆఫ్టర్ డిస్టర్బెన్స్ యూఆర్ ఫేసింగ్. ఒక సమస్య తర్వాత మరొక సమస్య, ఒక పోరాటం తర్వాత మరొక పోరాటం, ఒక కష్టం తర్వాత మరొక కష్టం. చెక్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పరీక్షించుకో. చెడుతనం ఏమన్నా ఉందా? పాపులు ప్రేరేపింపగా ఒప్పకుము. నిన్ను ప్రేరేపించే మెసేజ్లు ఉంటాయి, నిన్ను ప్రేరేపించేటువంటి ఆ లింక్స్ వస్తాయి, నిన్ను ప్రేరేపించేటువంటివి నీ సెల్ ఫోన్లో పాపప్ అవుతాయి. వాట్ యూ హ్యావ్ టు డూ? ఇఫ్ యు ఆర్ కాంప్రమైజింగ్ విత్ దాట్, రిమెంబర్ యూ విల్ నాట్ హ్యావ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంటిలో దీవెనలు ఉండవు, నీ గుడారము వర్ధిల్లదు, నీ ఇంటిలో క్షేమం అనేటువంటిది ఉండదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నా, యథార్థ
యథార్థవంతులు ఎవరు తెలుసా? చెడుతనమును విడిచి నడుస్తారు. వాళ్ళు చెడుతనమును విడిచిపెడతారు, ఆ తర్వాత ముందుకు సాగుతారు. అంటే ముందుకు సాగుతుండగా మళ్ళొక సందర్భంలో నెక్స్ట్ ఈరోజు వాక్యం వింటావు, ఒక తీర్మానం చేసుకుంటావు, రేపు ఉదయాన్నే ఇంకొకటి ఎక్కడి నుంచో నీకు ఒక చెడుతనం వస్తుంది, అక్కడ దాన్ని విడిచిపెట్టాలి. అగైన్ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. మరొక చెడుతనం వస్తుంది, యూ హ్యావ్ టు ఫర్గెట్ దట్, యూ హ్యావ్ టు ఫర్సేక్ దట్ అండ్ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. అప్పుడే గుడారాలు వర్ధిల్లుతాయి, కుటుంబాలు దీవించబడతాయి. ఈరోజు ఇఫ్ యు ఆర్ కాంప్రమైజింగ్ విత్ సిన్, పాపంతో కలిసిపోతుంటే పర్వాలేదులే, ఎవరిలో ఉండదు పాపం, ఎవరు చేరి పాపం, నా పిల్లలు ఎందుకు చేరి పాపం, నా పిల్లల్లో ఎందుకు ఉండదు పాపం, పాపం చేయడం వాళ్ళకి మామూలే కదా, మగోడు పాపం చేయకుండా ఉంటాడా, ఈ పనికి మాలిన డైలాగులన్నీ వేస్తూ దేవా నా గుడారం వర్ధిల్లాలి అంటే గాడ్ కెనాట్ డూ దాట్. దేవుడు అది చేయడు. దేవుని బిడ్డలారా, యథార్థవంతుల గుడారం ఎప్పుడు దీవించబడుతుందంటే చెడుతనమును విడిచి నడిచినప్పుడే. చెడుతనం విడిచి నడిచినప్పుడే. నెంబర్ 2, చెడుతనము విడిచిన తర్వాత ఏముండాలి? సామెతలు 12వ అధ్యాయం 6వ వచనం. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. మొదటిగా యథార్థవంతులు ఏ రకంగా జీవిస్తారు అంటే చెడుతనమును విడిచి నడుస్తారు వాళ్ళు. రెండవదిగా యథార్థవంతుల నోరును గురించి మాట్లాడుతుంటున్నాడు. యథార్థవంతుల యొక్క నోరు ఏంటి? వర్ధిల్లాలి. నీ ఇంటిలో దీవెనలు, నీ కుటుంబంలో దీవెన. ఈరోజు మన సందేశం ఏంటి? నీ ఇంటిలో దీవెనలు ఉండాలి అంటే, నీ గృహంలో దీవెనలు ఉండాలి అంటే ఎప్పుడు దీవెనలు కలుగుతాయి? మొట్టమొదటిగా చెడుతనమును విడిచి నడిచినప్పుడే. యాజ్ లాంగ్ యాజ్ యు కాంప్రమైజ్ విత్ సిన్, నో, God will not do any single blessings in your life. God cannot do anything for you. God is a God of holiness. దేవుని బిడ్డలారా, రెండవదిగా యథార్థవంతుల నోరు. దేవా, నోటికి ఇంటికి ఏం సంబంధం ప్రభా? నోటికి ఇంటికి ఏం సంబంధం ప్రభా? దేవుడు అంటాడు, యథార్థవంతుల నోరును బట్టే వారి ఇల్లు దీవించబడుతుంది. యథార్థవంతుల నోట్లో ఏముండాలి? అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతుడవైతే, అందుకే అంటున్నాడు యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. నీ గృహములో యథార్థత ఉంటే చెడుతనాన్ని విడిచిపెడతావు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, యథార్థతను నువ్వు కలిగినటువంటి వ్యక్తివైతే నీ నోటిలో ఏముంటుంది? యథార్థవంతుల ప్రార్థన. నీ ఇంటిలో ఏముండాలి తెలుసా? నీ నోటి నుంచి దేవుడు నీ ఇంటిలో ప్రార్థన వినాలి. నీ ఇంటిలో ప్రార్థనలు దేవుడు వినాలి. నీ ఇంటిలో నీ నోరు తెరిచి దేవుని దగ్గర నువ్వు ప్రార్థించాలి. నీ కుటుంబంలో నోరు తెరిచి నువ్వు దేవుని దగ్గర ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించలేని వ్యక్తివైతే దేవుని దృష్టిలో యథార్థవంతుని కాదు. నీ నోటిలో మాటలే కాదు, నీ నోటిలో పాటలే కాదు, నీ నోటిలో ఏదో జ్ఞానమే కాదు, నీ నోటిలో ప్రార్థన ఉండాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతుల గుడారాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవుడు అంటున్నాడు యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం. అదేంటి ప్రభువా? మాకు ఆన్లైన్ ప్రేయర్లో ప్రార్థన చేస్తే నిద్ర వస్తుంది, నీకేంటి ఆనందం వస్తుంది ఏంటి? మాకు వేరే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే బోర్ గట్టి కామ్గా ఉంటాం కదా, బోర్ కొట్టి మాకు కామ్గా ఎక్కడో ఆలోచన చేసుకుంటాం. కానీ నీవేంటి ప్రభా, యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందం అంట? ప్రార్థన అంటే ఏంటి తెలుసా? యు ఆర్ గోయింగ్ టు స్పీక్ టు ద లార్డ్. దేవుడు నీతో మాట్లాడడం, ప్రార్థనలో నీవు దేవునితో మాట్లాడడం. దేవుడు నీతో మాట్లాడడం అది వాక్యం ద్వారా, సందేశం ద్వారా. నీవు దేవునితో మాట్లాడడం ప్రార్థన. ఇప్పుడు దేవుడు అంటాడు, నేను మాట్లాడాను, వాక్యం ద్వారా మాట్లాడిన, సందేశం ద్వారా మాట్లాడిన, సేవకుల ద్వారా మాట్లాడిన, పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాను. కానీ నీ దగ్గర నుంచి దేవుడు ఏం వినడం లేదే, అది దేవునికి బాధకరం. కానీ ఎప్పుడైతే ప్రార్థన నువ్వు చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవునితో మాట్లాడతావో, దేవుడు అంటాడు, అబ్బో నా కుమారుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవునిని నీ ప్రార్థనతో నువ్వు ఆనందపరచగలవు. నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు బాధపడతాడు.
దేవుడు బాధపడతాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆనందిస్తాడంట. అంటే నీ కుటుంబంలో ప్రార్థన జరగాలి. నువ్వు యథార్థవంతునివైతే చెడుతనాన్ని విడిచిపెడతావు. యథార్థవంతునివైతే నీ నోట ప్రార్థన ఉంటుంది. దేవుని బిడ్డలారా, చాలామంది ఏమంటారంటే, బ్రదర్ నాకు అన్నీ వస్తాయి, ఎందుకో ప్రార్థన రాదు బ్రదర్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లై ఎవర్ యూ హ్యావ్ స్పోకన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మాట్లాడే అతి పెద్ద అబద్ధం అదే. ఎందుకు తెలుసా? ప్రార్థన రాదు అంటే మాట్లాడడం చేత కాదు. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ నాలుకను దేవుడు ఇట్లా నరం లేని నాలుకగా పెట్టాడు. ఒకవేళ అది బండగానో చక్కగానో పెట్టిండి ఎప్పుడో పిచ్చలు అయిపోయిండు. ఎందుకు తెలుసా? అంత మాట్లాడతాం కదా మనము. కానీ ఈ నాలుకను మాత్రం దేవుని దగ్గర అబ్బో, నాలుకే లేనట్టుగా, మాటలే రానట్టుగా, జీవితంలో ఎన్నడూ మాట్లాడినట్టుగా చాలా డీసెంట్గా కూర్చుంటాం ప్రార్థనలో. దేవుడు అంటాడు, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ యూ. నీ ప్రార్థనే నాకు ఆనందం, నీ మౌనం కాదు, నీ డీసెన్సీ కాదు. నువ్వు ఇతరులతో ప్రార్థన చేయించుకోవడం నాకు ఆనందం కాదు. నువ్వు మాట్లాడాలి నాతో, నీ కుటుంబం విషయం నువ్వు మాట్లాడు నాతో, నీ యొక్క పరిస్థితుల గురించి నువ్వు మాట్లాడు నాతో. ఎందుకు తెలుసా? నేను ఎవరిని తెలుసా? ప్రార్థన సమయంలో ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ గాడ్. దేవుడు అంటాడు, ప్రార్థన శిష్యులకు నేర్పిస్తూ అంటాడు, పరలోకమందున్న మా తండ్రి. ప్రార్థనలో ఎవరు తెలుసా? దేవుడు నీ తండ్రిలాగా కూర్చొని ఉంటాడు. నీవు ఆయన బిడ్డవు కాబట్టి కూర్చొని వింటూ ఉంటాడు. ఇప్పుడు నా కుమారుడు ప్రార్థన చేస్తాడేమో, నా కుమార్తె ప్రార్థన చేస్తుందేమో అని తండ్రిగా దేవుడు ఎదురు చూస్తూ ఉంటే, యు ఆర్ సో సైలెంట్, you are so simple, your short and sweet prayers are bringing a great agony to him. నేను ఇంతగా మాట్లాడుతుంటే నాతో మాట్లాడేంటి? నాకు వారి కుటుంబాన్ని గురించి నాకు చెప్పడేంటి? సమస్యల గురించి నాకు చెప్పడేంటి? నాతో ఎందుకు మాట్లాడవు? నాతో మాట్లాడితే దేవుడు ఆనందిస్తాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆనందిస్తాడు. నాతో మాట్లాడుతూ ఉంది. కుటుంబంలో దేవునితో మాట్లాడుతున్నావా? కేవలం చర్చిలోనే మాట్లాడుతున్నావా? మీటింగ్స్లో మాత్రమే మాట్లాడుతున్నావా? ఒక ఆదివారం మాత్రమే దేవునితో మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉంటే దేవునికి ఎనలేని దుఃఖాన్ని నువ్వు పుట్టిస్తున్నావు. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరే నన్ను దర్శించండి, నా జీవితంలో మీ కార్యాలు జరిగించండి. దేవా, నన్ను దర్శించు. ఇప్పుడు దేవునితో నువ్వు మాట్లాడు. మై హౌస్ ఈస్ కాల్డ్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్. దేవుని స్థలము ప్రార్థనా స్థలం ఇది. దేవునితో నువ్వు మాట్లాడే స్థలం ఇది. ఇప్పుడు దేవునితో మాట్లాడు. దేవా, నా గృహంలో ఆశీర్వాదాలు వర్ధిల్లడం లేదు ప్రభువా, దయచేయి ప్రభువా, దయచేయి. ఎక్కడ నేను సరి చేసుకోవాలా? ప్రతి ఒక్కరం దేవునితో మాట్లాడదాం. దేవుడు ఇంతవరకు నీతో మాట్లాడాడు. యథార్థవంతుల ప్రార్థన, వారి యొక్క మాటలు వినాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి ప్రార్థన దేవునికి ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు ప్రార్థించకుండా మౌనంగా ఉంటే యు ఆర్ మేకింగ్ యువర్ గాడ్ టు క్రై అండ్ క్రై అండ్ క్రై. హౌ లాంగ్ యూ విల్ మేక్ హిమ్ టు వీప్ ఫర్ యూ? నీకోసం ఏడవడానికి ఎంతకాలం దేవుని నువ్వు సతాయిస్తావు? ఆయనా దర్శించుమని ఇప్పుడు అడుగుతున్నా. ప్రభా, ఇవన్నీ మాకు కావాలని అడిగాం. ఇది ఎవరి జీవితాల్లో ఫాలో అవుతారో వర్ధిల్లుతూనే ఉందురుగాక. In every aspect let them be shined and let them be blessed forever for your glory, Lord. నీ నామమందు వారు వర్ధిల్లుతూనే ఉందురుగాక, ఆశీర్వదించబడుదుముగాక, విడుదల కలుగునుగాక, దీవెనలు కలుగునుగాక. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.